హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దానండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, కొబ్బరి, పలావ్ మసాలాలు వేసుకొని అయితే లో ఫ్లేమ్లో అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వేగిన తర్వాత అయితే ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే అయితే ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్ వేసుకొని కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడైతే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు, బీన్స్, 2-3 పచ్చిమిర్చిని కూడా వేసి అయితే వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత చివరిగా టమోటాలను కూడా వేసి ఒకసారి వేగిన తర్వాత అయితే మిల్ మేకర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి అయితే బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం విరగకుండా అయితే నిదానంగా కలదిప్పండి. అప్పుడే మసాలాలు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 మాత్రమే వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపి అయితే మూత పెట్టి ఒక హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిచ్చండి, సరిపోతుంది. ఒక అరగంట తర్వాత మూత ఓపెన్ చేశారంటే మన గుమగుమలాడే బిర్యానీ అయితే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, పలావ్ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.